అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటే నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను చిలకడ దుంపల్ని ఉడకబెట్టుకుంటున్నాను. ఈ చిలకడ దుంపల్ని ఉడకబెట్టేటప్పుడు మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదంట. ఎక్కువగా వాటర్ని వేసి ఉడికించారంటే ఉడికిన తరువాత మిగిలిన వాటర్ని మనం పడేస్తాం కదా, ఆ స్వీట్ పొటాటోస్లో ఉండే స్వీట్నెస్ అంతా ఆ వాటర్లో ఉంటుంది. అప్పుడు స్వీట్ పొటాటోస్ అంత టేస్ట్గా ఉండవంట మా అమ్మ చెప్పింది. అందుకని ఒక గ్లాస్ దాకా వాటర్ని వేసి ఉడికిస్తున్నాను. వాటర్ అంతా పూర్తిగా ఇంకిన తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసి మనం తింటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి బెల్లం వేసి ఇలాగ రాగి జావనైతే ప్రిపేర్ చేస్తున్నాను. షుగర్ అంత మంచిది కాదు అని. ఈ రాగి జావని కాస్త గట్టిగా అయితే ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఇందులో పాలని వేస్తాను కాబట్టి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. మనం ముందుగానే రాగి జావని పల్చగా ప్రిపేర్ చేసుకున్నామంటే పాలు వేశాక ఇంకాస్త పల్చగా అయిపోతుంది. నాకు స్వీట్ పొటాటోస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సీజన్ కాబట్టి దొరికినప్పుడల్లా తింటాను, అస్సలు వదలను. మా ఇంట్లో ప్రతిరోజు మంతెన గారి ప్రోగ్రాం చూస్తారు. 100% కాకపోయినా ఒక 50% అయినా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది మంతెన గారి ప్రోగ్రామ్ని చూసి ఫాలో అవుతున్నారో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాగా రాగి జావా అండ్ స్వీట్ పొటాటోస్తో అయితే ఫినిష్ చేశాను. నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా హోమ్ డెకర్ చేయడం, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ అండ్ మినియేచర్ ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. నేను ప్రిపేర్ చేసిన కొన్ని మినియేచర్ అండ్ క్రాఫ్ట్స్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కార్డ్బోర్డ్ని యూస్ చేసి ఇలాగా మినీ చైర్ అండ్ మినీ టేబుల్, ఇలాగా మినీ ప్లాంట్ని అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత ఇంకొక కార్డ్బోర్డ్ని తీసుకొని వీటినన్నిటిని గ్లూతో అయితే అంటించాను. దీన్ని ఇంట్లో హోమ్ డెకర్గా అయితే పెట్టాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేసి నేను షార్ట్స్లో అయితే వీడియోస్ చేశాను, చెక్ చేయండి. కలర్ పేపర్స్ని యూస్ చేసి ఇలాగా రోజ్ ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇవి చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. రిపబ్లిక్ డే అప్పుడు ట్రై కలర్లో ఇలాగా క్యాండీని అయితే ప్రిపేర్ చేశాను. ఈ క్యాండీని మనం ఓపెన్ చేసినప్పుడు లోపల మెసేజ్ అయితే ఉంటుంది, హ్యాపీ రిపబ్లిక్ డే అని. కలర్ పేపర్స్ని యూజ్ చేసి ఇలాగా మినీ షూ అయితే చేశాను. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. స్కూల్ డేస్లో ఫ్రీ టైం దొరికినప్పుడు పేపర్స్తో ఇలాగా చేసేవాళ్ళం, అది గుర్తొచ్చి ఇలాగా షూ అయితే చేశాను. తర్వాత మినీ బొకే అయితే చేశాను. ఇలాగ చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేశాను. ఈ బొకేకి అయితే హార్ట్ సింబల్స్ని ఇలాగా అటాచ్ చేసి అయితే చేశాను. ఇదైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ బర్త్డేస్ అంటే చేత్తో మెసేజెస్ అయితే రాసేవాళ్ళం, అది గుర్తొచ్చింది. అందుకనేసి కలర్ పేపర్స్ని యూజ్ చేసి ఇలాగైతే ప్రిపేర్ చేశాను. దీన్ని మనం ఓపెన్ చేసామంటే లోపలైతే మనకి విషెస్ ఉంటాయి. ఏమేం మెసేజెస్ రాయాలనుకుంటున్నామో ఆ మెసేజెస్ అంతా మనం రాసి ఇలాగా ఫ్రెండ్స్ బర్త్డేస్కి గిఫ్ట్గా ఇవ్వచ్చు. తరువాత చిన్న గిఫ్ట్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేశాను. స్కూల్ డేస్లో మనం ఫ్రెండ్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మామూలుగా ఇచ్చేసేవాళ్ళం. అలా కాకుండా ఇలాగ మనం ఇయర్ రింగ్స్ ఇవ్వాలనుకుంటే ఈ డబ్బాలో పెట్టి ఇవ్వచ్చు. అలాగే రింగ్స్ కానీ ఏదైనా మనం ఇష్టం వచ్చింది వాళ్ళకి ఇవ్వచ్చు, కీ చైన్స్ అలాగా. కార్డ్బోర్డ్ని యూజ్ చేసి ఇలాగ ఫోటో ఫ్రేమ్ అయితే ప్రిపేర్ చేశాను. డ్రెస్సెస్కి మనకి ఫొటోస్ వస్తాయి కదా, ఆ ఫొటోస్ని కట్ చేసి ఇలాగా అయితే పెట్టి చూపిస్తున్నాను. మేము ఇంట్లో ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టుకోము, అందుకనేసి ఖురాన్లో ఉండే ఆయతల్ కుర్సీని రాసి ఇలాగా అయితే ఫోటో ఫ్రేమ్ లోపల పెట్టి గోడకైతే అంటించేశాను. ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో షార్ట్స్లో వీడియోస్ అయితే చేశాను, చెక్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ క్రాఫ్ట్స్ అన్నింటిలో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేశాక 11కి ఆ టైంలో మునగాకు జ్యూస్ అయితే తీసుకున్నాను. బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మునగాకు జ్యూస్ బాగా పనిచేస్తుంది. దీన్ని పరగడుపున అయితే తీసుకోవాలి. అంత మార్నింగ్ అయితే నాకు తాగబుద్ధి కాదు, అందుకనేసి బ్రేక్ఫాస్ట్ చేశాక తీసుకుంటున్నాను. బెల్లీ ఫ్యాట్ అనే కాదు, మునగాకుని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మా ఇంట్లో అయితే మునగాకు చెట్టు ఉంది. కొన్ని మునగాకులను అయితే కోసుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా మునగాకు ఆకుల్ని వేసుకొని 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని అయితే బ్లెండ్ చేసేసుకున్నాను. ఈ జ్యూస్ని ఇలాగ టీ స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ రసాన్ని, తేనెని యాడ్ చేసుకొని అయితే తాగేశాను. ఈ జ్యూస్ని ఫిల్టర్ చేశాక మిగిలిన ఈ మునగాకు పేస్ట్ని నేను పడేయట్లేదు, దీన్ని మళ్ళీ రీయూజ్ చేస్తాను. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయడానికి కొద్దిగా జొన్న పిండిని అయితే తీసుకున్నాను. నేనైతే జ్యూస్ ప్రిపేర్ చేసినప్పుడు ఫిల్టర్ చేశాను కదా, మిగిలిన మునగాకు పేస్ట్ని అయితే ఈ పిండిలోకి వేసి కలిపేస్తున్నాను. జొన్న పిండి అనే కాదు, మీరు గోధుమ పిండిని యూజ్ చేసిన, మల్టీగ్రెయిన్ పిండిని యూజ్ చేసి రొట్టెలు చేసుకున్నా కూడా అందులో మునగాకు పేస్ట్ని యాడ్ చేసి మీరు చపాతీలు చేయొచ్చు. జ్యూస్ చేయగా మిగిలిన మునగాకుని కూడా ఇలాగ సన్నగా కట్ చేసి అయితే పిండిలో వేసి కలిపేస్తున్నాను. జొన్న పిండికి మనం పిండిని ఎలా కలుపుకుంటామో వేడివేడిగా వాటర్ని వేసి అలాగా పిండిని అయితే కలిపేస్తున్నాను. పిండి కలిపేటప్పుడు ఉప్పు అయితే వేయలేదు, కర్రీలో ఆల్రెడీ ఉప్పుని వేసి అయితే ప్రిపేర్ చేశాను కాబట్టి ఇక్కడైతే స్కిప్ చేసేసాను.
మధ్యాహ్నం లంచ్లోకి జొన్న పిండితో చేసిన పుల్కాల్ని 2 వరకు అయితే తీసుకున్నాను. ఈ పుల్కాల్లోకి అయితే బీరకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేశాను. ఈ బీరకాయలో కొద్దిగా పచ్చిశనగ పప్పు వేసి ఆ కాంబినేషన్లో మసాలా కర్రీ చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం పుల్కాలను అయితే తీసుకోను. ఇంట్లో చేసిన కర్రీని బట్టి వైట్ రైస్ లేదంటే మిల్లెట్ రైస్ అలాగా పుల్కాలు ఏది నచ్చితే దాన్ని అయితే నేను తీసుకుంటాను. సలాడ్స్ కింద కొన్ని కీరా దోస ముక్కలు, క్యారెట్ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని యాడ్ చేసుకొని మనం తినడం వల్ల కడుపు నిండగా తిన్నామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. మా కాలేజ్ డేస్లో మా ఫ్రెండ్స్ బర్త్డేస్ అంటే ఇలాగ గిఫ్ట్ బాక్స్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కలర్ పేపర్స్ని తీసుకుని హార్ట్ సింబల్ వచ్చేలాగా కట్ చేసుకుని వాటిపైన మెసేజెస్ అయితే వ్రాసి ఇలాగా అంటించేవాళ్ళం. లోపల కొన్ని థర్మాకోల్స్ని అయితే వేసి లోపల ఒక గిఫ్ట్ అయితే పెట్టేవాళ్ళం. అమ్మ వాళ్ళు వేసుకుని మట్టి గాజులు కలర్ పోయిన తర్వాత పడేస్తాం కదా, వాటిని పడేయకుండా నేనైతే ఇలాగ వాల్ హ్యాంగింగ్ అయితే ప్రిపేర్ చేశాను. నేను ప్రిపేర్ చేసిన ఈ వాల్ హ్యాంగింగ్ అయితే మా ఇంట్లో అందరికీ నచ్చింది. ఎవరికైనా కావాలంటే లాంగ్ వీడియో చేశాను, చెక్ చేయండి. నైట్ డిన్నర్ కాస్త ఎర్లీగా ఫినిష్ చేస్తాను, అంటే 7 లోపు అలాగా ఫినిష్ చేసేస్తాను. ఈరోజు నైట్ డిన్నర్లోకి బొరుగులతో ఇలాగ ఒక స్పెషల్ అయితే చేశాను. కొంతమంది దీన్ని బొరుగులు అంటారు, కొంతమంది మర్మరాలు అంటారు. మేమైతే బొరుగులనే అంటాము. మనకి నచ్చిన ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని ఇలాగ సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. నేను యాపిల్ ముక్కల్ని, జామకాయ ముక్కల్ని యాడ్ చేశాను. వెజిటేబుల్స్ కింద క్యారెట్ ముక్కల్ని, కీరా దోస ముక్కల్ని యాడ్ చేశాను. తరువాత కొద్దిగా పుట్నాల పప్పుల్ని, పచ్చి కొబ్బరిని, వేపించిన పల్లీల్ని కొద్దిగా అయితే యాడ్ చేశాను. ఇష్టమున్న వాళ్ళు దానిమ్మ గింజలు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ గింజలు, క్యాప్సికమ్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు 2 కప్పుల దాకా మర్మరాలని యాడ్ చేసుకోండి. తినే ముందే ప్రిపేర్ చేసుకోండి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారంటే మర్మరాలు మెత్తగా అయిపోతాయి. టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ని, కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. తర్వాత అర నిమ్మకాయనైతే పిండాను. ఈ నిమ్మకాయని వేసుకోవడం వల్ల మనకి పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పిన డైట్ ప్లాన్ అయితే బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇదే. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.